మీద చూపిస్తున్న ప్రేమకి, ఆప్యాయతకి, అభిమానానికి సదా కృతజ్ఞుణ్ణి. మీ బాల. దారి చూపే ధైర్యం, తెగబడే శౌర్యం, దూసుకెళ్లే సాహసం అది మీరే ఇచ్చారు. మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తున్న తెలుగు ప్రజానీకానికి వందనం, అభినందనం. వెల్కమ్ టు ఇట్స్ బాలా టైమ్. లెట్స్ బిగిన్ ద షో. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు గెస్ట్ ని పిలిచేద్దామా? వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గూండా బాబీ. సార్ 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 ఆ, ఆయన గూండా బాబీ కాదండి, మరి గుడివాడ బాబీ. ఆ ముక్క ముందు చెప్పాలి కదరా మాదాపూర్. లెట్స్ వెల్కమ్ గుడివాడ బాబీ. నే నిప్పుని నీ ముప్పుని వదిలిస్తా మీ తుప్పుని, నే తప్పని నువ్వు గొప్పని వాదిస్తే అవుతా నీ శత్రువుని, నే నిప్పుని నీ ముప్పుని వదిలిస్తా మీ తుప్పుని. హాయ్ బాలా, ఈరోజు నిన్ను కలవడం సంతోషంగా ఉంది. దేవుణ్ణి రోజు చూడొచ్చు కానీ కలవడం కుదరదు. బాగా చెప్పావు బాలా, కానీ కొంతమంది సన్నాసులకి ఇది తెలియక. మాట్లాడదాం, సన్నాసుల గురించి సన్యాసుల గురించి సరదాగా మాట్లాడదాం. కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. ఆ, థ్యాంక్ యూ బాలా. ఇంతకీ నీ పేరు గుడివాడ బాబీనా లేక గూండా బాబీనా? అదేంటి బాలా, నా పేరేందో నీకు తెలీదా? మాకు తెలుసు, కానీ మా అభిమానులకు కూడా క్లారిఫై కావాలి కదా. కొంతమంది పనికిమాల ఎదవలో, చేతగాని దద్దమ్మలో, నెత్తి మీద రూపాయి పెడితే పావలకు కూడా అమ్ముడు పోని సన్నాసులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. నన్ను డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక, బావా ఆ, ఇంకా చెప్పాలంటే గుడివాడ అని పలకడం రాక మా ఊడు కూడా ఉన్నాడా? గోండా అని పిలవడం మొదలు పెట్టారు. ఆ, దానివల్ల నేను డీఫేమ్ అవుతా అనుకుంటున్నారు, కానీ ప్రజలు నా వైపు ఉన్నారు. నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. ఈ నోటు దురుస్తానమే నీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తుందంటే ఏమంటావు? చెట్టు కింద చింతకాయలు ఎరుకునే వాళ్ళు కూడా ఎక్స్ట్రా చేస్తే ఎలా బాలా? అలాంటి సన్నాసులను ఎదుర్కోవాలంటే ఈ మాత్రం నోటు దురుసు ఉండి తీరాల్సిందే. సరే, రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీని వీడి ఇప్పుడు ఆ పార్టీని టార్గెట్ చేస్తూ తిట్టడం ఎంతవరకు సమంజసం అని మా అభిమానులు అడుగుతున్నారు. ఇది అభిమానుల ప్రశ్న కాదు, నన్ను ఇరికించే ప్రశ్న. ఆ, ఇబ్బందిగా ఉంటే నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాంలే. ఏదైనా కానీ నా జీవితంలో ముందడిగే కానీ వెనకడిగి అనేది లేదు, కాబట్టి ఆన్సర్ నేను చెబుతాను. శబాష్, అది ధైర్యం అంటే. చెప్పండి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఖచ్చితంగా ఆ పార్టీయే, అందులో ఎలాంటి సందేహం లేదు. అది కానీ ఆ పార్టీయే అప్పట్లా లేదు, అందులో ఉన్నోళ్ళు కూడా అప్పట్లా లేరు. మాలో కూడా మార్పు వచ్చింది, మేము కూడా పార్టీ మారాము. ఏం చేసినా కానీ చివరికి అది ప్రజల కోసం మాత్రమే. నిజంగా ప్రజల కోసమేనా లేక నీ ఉనికి కాపాడుకోవడం కోసమా అని మా అభిమానుల ప్రశ్న. మంచి ప్రశ్న వేసావు బాలా. మోడీ రాసిన ఉత్తరమైన దానికి అడ్రస్ లేకపోతే విలువ లేదు. అలాగే నాకు కూడా అడ్రస్ కావాలి, ఈ వైట్ డ్రెస్ కావాలి బాలా. దాన్ని ఉనికి కాపాడుకోవడం అంటారు, లేక ఇంకోటి ఏ పేరు పెట్టుకున్నా నాకు అనవసరం బాలా. తెగిచ్చావు. కాసేపు సీరియస్ మ్యాటర్ పక్కన పెట్టి సరదాగా మాట్లాడుకుందామా? నేను ఇందాకటి నుంచి మీలో ఈ యాంగిల్ కోసం ఎదురు చూస్తున్నాను బాలా. ఆ, సరే, ట్రూత్ ఆర్ డేర్? గుడివాడ బాబీ అంటేనే డేర్, డేర్ అంటేనే గుడివాడ బాబీ. అడుగు, ఏదైనా చెప్తాను. సరే, ఈ క్యూజన్ గుర్రం ఏంటి? అబ్బా, మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. వాస్తవానికి మేము పెట్టింది క్యూజ్ నేనే. మేమంతే. వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం మ్యూజిక్ యాడ్ చేసాం. ఓహో. కానీ కొంతమంది సన్నాసులు దాన్ని క్యాజినో అని పేరు పెట్టి జనాల్లో తప్పుదావ పట్టిస్తున్నారు. ఓ, ఇలా కవర్ చేస్తున్నావా? ఆ, సరే, మా సినిమాలో నీకు నచ్చిన సినిమా ఏది? మీ సినిమాలు నేను చూడనుగా. నా సినిమాలు చూడవా? అసలు సినిమాలే చూడవా? నేనే ఒకరికి సినిమాలు చూపిస్తాను, ఇక వేరే వాళ్ళ సినిమాలు చూసే టైం నాకు ఎక్కడుంది. సరే, నీకు ఇష్టమైన ఆట ఏది? క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, ప్లేయింగ్ కార్డ్స్? బాక్సింగ్ బాలా, గుద్దితే బద్దలేసిపోవాలా. ఇది నేను ఇచ్చిన ఆప్షన్లో లేదే. ఎదుటోని ఆడుకోవడమేగా మన పని, అందుకని బాక్సింగ్ అంటే ఇష్టం బాలా. సరే,
వెజ్ ఫుడ్ నాన్ వెజ్ ఫుడ్ ఏది తినడానికి ఇష్టపడతావు? నన్ను టార్గెట్ చేసిన సన్నాసుల బుర్ర తింటాను. బావా దానికి వెజ్ అంటారు, నాన్ వెజ్ అంటారు, దాని అమ్మ మొగుడు అంటారు, మీ ఇష్టం. ఈ ధైర్యం తెగింపు వెనుక కారణం ఏంటో? డబ్బా, అధికారమా, కులమా, మరి లేక ఏదైనా అని మా అభిమానుల ప్రశ్న. మీరు అడగాల్సినవన్నీ అడుగుతున్నారు, చివరికి అభిమానుల మీద వస్తున్నారు. అది నాకు నచ్చట్లేదు. పట్టేశావు కానీ ఒకసారి యుద్ధం చేయడం మొదలు పెట్టాక ఆ యుద్ధమే మనల్ని నడిపిస్తుంది. అది యుద్ధమా రౌడు యుద్ధమా? కాబట్టి అది తెగింప తాలింపు అనేది మన చేతుల్లో ఉండదు. ఈ తాలింపు లాలింపు ఆన్సర్లు వద్దమ్మా, డేరింగ్గా సమాధానం చెప్పు. ఇందులో డేరింగ్ ఏముంది? డేరింగ్ అంటే మాలోనే ఉంది, మా గుడి వాళ్ళ నీళ్ళల్లోనే ఉంది. సరే, ఇప్పుడు ఒక లేట్ నైట్ ప్రశ్న అడుగు. రాత్రికి నిన్ను రిలాక్స్ చేసే బ్రాండ్ పేరేంటో? నాకు బయట బ్రాండ్లు అవి ఒంటికి పెద్దగా పడదు. నేను లోకల్ కాబట్టి లోకల్ బ్రాండ్లే తాగుతాను. ఇవన్నీ బయట చెప్పే పులిహార కబుర్లే కానీ అసలు ఇంట్లో పరిస్థితి ఏంటో? నువ్వు ఇంట్లో మియావ్, పిల్లా లేక పులే? నేను ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉండే మనిషిని కాదు. ఆహా. నేను ఇంట్లో ఉన్న బయట ఉన్న పులే. ఓ సరే, మీ నాయకుడి గురించి మీ అభిప్రాయం ఏమిటి? మా నాయకుడికి ఒక విజన్ ఉంది, ఆయన ఖచ్చితంగా సాధిస్తాడు. చేస్తాడు చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టు విడవని విక్రమార్కుడు. బయట మురుకుడు అంటున్నారు. సరే, చివరిగా నా గురించి నీ అభిప్రాయం ఏంటో చెప్పు. నువ్వు తెలుగువాడు అవ్వడం ప్రతి తెలుగువాడి అదృష్టంగా నేను భావిస్తున్నాను బాలా. సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలా? అడగండి. ట్రూత్ ఆర్ డేర్? అందులో సందేహం లేదు, ట్రూత్. నీకు సీఎం కుర్చీలో కూర్చోవాలని లేదా? పదవులకి అధికారానికి అతీతం మా జీవితం. ఏ ఉప్పర సోది కాదు, ఆన్సర్ చెప్పు. సీఎం అనేది కేవలం కుర్చీనో మరేదో కాదు, అది బాధ్యత, సేవ. ఆ పదవులు లేకున్నా కానీ మా బాధ్యతని సేవని కొనసాగిస్తూనే ఉన్నాం. ఒకవేళ ఆ పరమశివుడే కనుక ఆదేశిస్తే ఈ జీవుడు పాటిస్తాడు. అంత స్వేచ్ఛ. ఈ ప్రశ్న అనవసరంగా అడిగినట్టున్నాను. అడిగిన దానికి చెప్తే ఏదో చెబుతున్నాడు. సరే, ఇలాంటి డిప్లొమాటిక్ ఆన్సర్లు కాకుండా నేను అడిగే క్వశ్చన్కి సమాధానం చెబుతావా? అడగండి. మీ బావ ఇంద్రబాబు మీద నీ సరైన అభిప్రాయం ఏంటి? మీ భావన ఏంటో మాకు అర్థమైంది. దీనికి సమాధానం మేము చెప్పాలన్నా మీరు వినాలన్నా కొంచెం రిలాక్స్ అవుతాం. సరే బాలా, నువ్వు ఏది అడిగినా డైరెక్ట్గా చెప్పవు కాబట్టి నీ ఇష్టం. చూస్తూనే ఉండండి, ఇట్స్ బాలా టైం.